నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. రాజకీయాలంటేనే బురద. ఇప్పుడు ఆ బురద పడక గదికి పాకింది. నేతల నోళ్లు అవినీతి అసమర్థత మీద ఆరోపణలు దాటి అర్ధాంగుల మీదకు వెళ్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో తెరచాటు భాగోతాలని కడిగి పారేస్తున్నారు. మోడీ శశిధరూర్ల మాటల యుద్ధమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అసలు ప్రత్యర్థుల పెళ్లాల్ని తిడితే ఓట్లు రాలతాయా? గెలుపు కోసం ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా? రాజకీయాల్లో ప్రత్యర్థుల మీద విరుచుకుపడ్డం సహజమే. కానీ ఇప్పుడు అది రూటు మారి ప్రత్యర్థుల భార్యల మీద కూడా ఆ విమర్శలు చేస్తున్నారు. బెడ్రూమ్ విషయాల మీద కూడా రాజకీయాలు చేస్తూ సాగుతున్నాయి నేటి పాలిటిక్స్. తాజాగా శశిధరూర్ నరేంద్ర మోడీల విమర్శలు చూస్తుంటే ఇంత దిగజారుడుతనం అవసరమా అనిపిస్తోంది. ఒకరు ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీకి పోటీ పడ్డ నేత, మరొకరు దశాబ్దంగా గుజరాత్ ను ఏలుతున్న సీఎం. ఈ ఇద్దరి మధ్య రాజకీయ విమర్శలు సాగుతున్నాయి. గుజరాత్ ఎన్నికల వేడి ఇద్దరి మధ్య ఆరని చిచ్చును రగిల్చింది. రాజకీయాలంటే పరిపాలన వాగ్దానాలే కాదు, చేసిన తెరచాటు బాగోతాలు కూడా అన్నది రుజువు చేస్తున్నాయి. మోడీ శశిల మధ్య మాటలు హద్దులు దాటి ఏకంగా ఇంటి పడగదుల వరకు వచ్చేశాయి. మొన్నటి వరకు రాజకీయ విమర్శలు, నిన్న వ్యక్తిగత విమర్శలు, ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఆంతరంగిక అంశాల మీద మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. మోడీ విమర్శలతో శశిధరూర్ భార్య సునందకు కూడా తిక్కరేగి తను తన నోటికి పని చెప్పింది. దీంతో ఇది కాస్త ట్రయాంగులర్ ట్రాజడీగా మారింది. నరేంద్ర మోడీ గుజరాత్ ను దశాబ్దంగా ఏలుతున్న కమలనాథుడు. ఏదైనా సూటిగా సుత్తి లేకుండా చెప్పడంలో మోడీకి మోడీయే సాటి. ఎవరేమనుకుంటారన్నది ఆయనకు అనవసరం. చెప్పాలనుకున్నది కుండబద్దలు కొట్టేలా చెప్పేస్తాడు. కానీ ఇప్పుడు ఆ నోటి దురిసే కొత్త వివాదాలు తెచ్చిపెట్టింది. పొరపాటున అన్నాడో లేదా కావాలని చెప్పాడో తెలియదు గాని శశిధరూర్ మీద ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో హస్తం నేతల మీద హాట్ గా విమర్శలు చేస్తున్న నరేంద్ర మోడీ కేబినెట్ విస్తరణ తర్వాత ఒక్కో మంత్రి వీక్ పాయింట్లను టార్గెట్ చేశారు. ఈ క్రమంలో శశిధరూర్ మీద వేసిన బాణం ఇప్పుడు రాజకీయ దావానలాన్ని సృష్టించింది. ఎప్పుడు రాజకీయ ప్రత్యర్థుల వైఫల్యాల్ని కడిగిపారేసే మోడీ ఈసారి కాస్త హద్దులు దాటారు. శశిధరూర్ మూడో భార్య సునందా పుష్కర్ మీద సెటైర్లేశారు. వావ్, ఏం గర్ల్ ఫ్రెండ్ గురు, మీరెప్పుడైనా 50 కోట్ల రూపాయలు విలువైన గర్ల్ ఫ్రెండ్ ను చూసారా? అంటూ మోడీ చేసిన కామెంట్ ఎవరి మీదో అర్థం చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టలేదు. పేరు చెప్పకుండానే హిస్టరీ అంతా కడిగి పారేశాడు మోడీ. అతను కాంగ్రెస్ నేత, ఇప్పుడు ఆయన మంత్రి. ఆయనకు క్రికెట్ నుంచి కోట్ల ఆస్తులు దక్కాయి అంటూ ఆ వ్యక్తి శశిధరూరే అన్నట్లు హింటిచ్చాడు. అక్కడతో ఆకుండా తన భార్యకున్న 50 కోట్లతో తనకు సంబంధం లేదంటూ పార్లమెంట్ లో కూడా ఆ మంత్రి ప్రకటించాడు అంటూ తన విమర్శలు ఎవరి మీదో కూడా తేల్చి పారేశాడు. 50 करोड़ की गर्लफ्रेंड गरीब देश में, और उस समय इतना माहौल खराब हो गया कि उनसे इस्तीफा ले लिया गया. अभी भी उन मामले वैसे ही वैसे लटके हुए हैं. कल भी उनको फिर से एक बार मंत्री बना करके బాయిజ్జత్ బరీ కర్ దియా గయా. కాంగ్రెస్ కా యే కల్చర్ देखिए. మోడీ విమర్శలు ఎవరి మీద చేశాడో అర్థం చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టలేదు. 2010 ఐపీఎల్ వివాదంతో తెరపైకి వచ్చిన సునందా పుష్కర్ ను తర్వాత కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ మూడో వివాహం చేసుకున్నాడు. దీంతో శశిధరూర్ కూడా ధీటుగానే స్పందించారు. ఎంతైనా దేశ విదేశాలు చూసిన నేత కదా, కాస్త డిఫరెంట్ గా స్పందించారు. భార్య విలువ నీకేం తెలుసు, ఆమె 50 కోట్ల కన్నా విలువైనది, ఆమె విలువ అమూల్యం, అయినా ఆడవాళ్ల విలువ నకిలీ బ్రహ్మచారికి ఏం తెలుస్తుంది అంటూ మోడీ మీద చురకలేశాడు. This imaginary 50 crores that he went on about, there's not even 50 paise involved and gain for anyone associated with that effort. But in any case, since he was silly enough to attack my wife in the process, I said that she's worth far more than the 50 crores, the imaginary 50 crores he's talking about. She's priceless to me.
But I added, you have to be able to love someone to understand that. And we'll have to see whether he is capable of understanding. ఇలా ఒక్క శశిధరూరే కాదు, ఆమె భార్య సునందా పుష్కర్ కూడా మోడీ మీద విరుచుకుపడింది. ఎంతైనా మాజీ ఆర్మీ అధికారి కూతురు కదా, ఆ రూట్లోనే మోడీ మీద మాటల బుల్లెట్లు పేల్చింది. అసలు ఆయన గాంధీ పుట్టిన నేల నుంచి వచ్చినవాడేనా? సర్దార్ నడిచిన గడ్డ మీద ఉన్నవాడేనా? ఆడవాళ్లను గౌరవించలేని సంస్కృతి ఆయనది. ఆడవాళ్లకు వెలకట్టడానికి మోడీకి సిగ్గులేదా అంటూ కడిగి పారేసింది. రాజకీయాల్లో విధానాలపైన చర్చ లేనప్పుడు వ్యక్తిగత అంశాలపైన చర్చ పెడతారు. ఒక రాజకీయ పార్టీ కానీ రాజకీయ నాయకుడికి కానీ తన ప్రత్యర్థుల్ని విధానాలపైన విమర్శించే ఆలోచన లేనప్పుడు, అవకాశం లేనప్పుడు, వారికి అది ప్రాధాన్యత కానప్పుడు ఇలాగే వ్యక్తిగత అంశాలపైన ప్రజల్ని ఉద్వేగాలకు చేయడం, ప్రజల్లో ఒక ఆకర్షణ తెప్పించేలా మాట్లాడుకోవడం అనేది అలవాటు అయిపోతుంది. దీనివల్ల ప్రజలకు కానీ ప్రజాస్వామ్యానికి కానీ ఏ రకమైన ప్రయోజనం ఉండదు. రాజకీయాలు అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ కాదు, ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదాలు కాదు. రాజకీయాలు అనేది ప్రజల జీవితాలకు సంబంధించిన విధానాలపైన ఘర్షణగా ఉండాలి. మన మీడియాలో కూడా ఏమవుతుందంటే సీరియస్ రాజకీయ అంశాలపైన చర్చ కన్నా రాజకీయ పార్టీల మధ్య ఉండే చిన్న చిన్న తగాదాలు, రాజకీయ పార్టీలు వ్యక్తుల మధ్య ఉండే తగాదాలకు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది. ఇవాళ ఇది కొత్తగా వచ్చిన ధోరణి కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా ధోరణి. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని రాజకీయ నాయకులు ఈ రకమైన వ్యాఖ్యానాలు చేస్తారు. ఇలా మోడీ, శశి, సునందల మధ్య మాటల యుద్ధం దేశంలో దిగజారుతున్న రాజకీయాలకు అద్దం పడుతోంది. రాజకీయాలంటే రాజీ పడడమే కాదు, అవసరమైతే హద్దులు మీరి నోటికి పని చెప్పటం అని కూడా నిరూపిస్తున్నాయి. వీలు దొరికితే వ్యక్తిగత విమర్శలే కాదు, కావాలనుకుంటే వాళ్ల బెడ్రూమ్ విషయాలు కూడా బయట పెట్టేయవచ్చునని నిరూపిస్తున్నాయి. నేతలు ఓట్ల కోసం స్థాయి దిగజారి ప్రవర్తిస్తున్నారు. ఫోకస్ లో షార్ట్ బ్రేక్. ఈయనది మూడో పెళ్లి, ఆయనది పెటాకులైన పెళ్లి. ఇద్దరి వైవాహిక జీవితాలు సాఫీగా సాగలేదు. కానీ ఇప్పటి వరకు ఈ విషయాలు పెద్దగా ఎవరికీ తెలీదు. కానీ ఇప్పుడు ఈ ఇంటి కొట్టు రచ్చకెక్కింది అంటే దానికి కారణం వారి నోటి దురుసే. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న మోడీ నోటి జోరు శశి కాపురంలో చిచ్చు పెడితే ఇప్పుడు మోడీ సీక్రెట్లు బయటకొస్తున్నాయి. రాజకీయ నేతల విమర్శలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు పార్టీల మీద చేసుకునే విమర్శనాస్త్రాలు కాస్త ఇప్పుడు పక్కదారి పట్టి పడగదుల మీదుగా వెళ్లిపోతున్నారు. నేతల నోరు జోరుకు వాళ్ల వ్యక్తిగత జీవితాలే రచ్చకెక్కుతున్నాయి. లేకపోతే కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే ఎక్కడో ఎన్నికల ప్రచారంలో ఉన్న మోడీ వ్యాఖ్యలు చేయటమేమిటి, అవి ఇద్దరి పర్సనల్ లైఫ్లను రచ్చకేడ్చడమేమిటి? ఇప్పుడు ఇక్కడ హాట్ టాపిక్ శశి థరూర్, సునందా పుష్కర్ల జంటే. ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ పూర్తి చేసి ఐక్యరాజ్య సమితిలో పనిచేసిన భారతీయుడు శశి థరూర్. చూడ్డానికి కంటిగింపుగా కనిపించే శశి దేశ విదేశాలు తిరిగాడు. యుఎన్ సెక్రటరీ జనరల్ పదవికి కూడా పోటీ పడ్డాడు. అందులో ఓటమి పాలై కాంగ్రెస్ లో చేరి కేరళ నుంచి ఎంపీగా ఎన్నికై ఇప్పుడు మంత్రి పదవి కూడా దక్కించుకున్నాడు. 54 ఏళ్ల థరూర్కిది మూడో పెళ్లి. మొదటి భార్య తిలోత్తమ ముఖర్జీకి విడాకులిచ్చి కెనడాకు చెందిన క్రిస్ గిల్స్ ను రెండో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెకు కూడా విడాకులిచ్చి సునందను పెళ్లాడాడు. ఇక సునంద కూడా ఏం తక్కువ తినలేదు. పేరుకు తగ్గట్టే చూడచక్కగా ఉండే సునంద ఓ రిటైర్డ్ ఆర్మీ మేజర్ కుమార్తె. గల్ఫ్ లో బ్యూటీషియన్ గా పనిచేసే సునంద భర్తకు విడాకులిచ్చింది. ఆ తర్వాత ఓ ఎమిరేట్స్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నప్పుడు శశి థరూర్ తో పరిచయమైంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ పెళ్లికి దారితీసింది. పెళ్లాడక ముందు శశి థరూర్ లలిత్ మోడీపై ఒత్తిడి తెచ్చి ఐపీఎల్ కేరళ ఫ్రాంచైజీను ఆమె పేరు మీద తీసుకున్నాడు. తర్వాత ఈ వివాదం రచ్చకెక్కి అయ్యవారు రాజీనామా కూడా చేశారు. వ్యక్తిగత జీవితంకి రాజకీయాలకు ముడిపెట్టి అనవసరంగా ఈ రాజకీయ నాయకులు ఏవైతే మాట్లాడుతున్నారో నిజానికి
ఇలాంటి నీచమైన రాజకీయాలు మోడీ ప్రారంభించాడు. ఇప్పుడు శశి థరూర్ విషయంలో శశి థరూరే కాదు, ఈ దేశంలో చాలామందికి ప్రైవేట్ లైఫ్ ఉంది రాజకీయ నాయకులకి, అట్లాగే అధికారులకు కూడా ప్రైవేట్ లైఫ్ ఉంది. ప్రైవేట్ లైఫ్ ఎప్పుడు పబ్లిక్ లైఫ్ కాదు. పబ్లిక్ లైఫ్ వచ్చిన పర్సనల్ తప్పకుండా పబ్లిక్ చేసిన సేవల్లో ఆయన ఎక్కడ పబ్లిక్ మోసం చేస్తే తప్ప నువ్వు మాట్లాడాలి తప్ప వ్యక్తిగత జీవితంలో ఎంటర్ కావద్దు. రాజ్యాంగం కూడా అదే చెప్తుంది. రైట్ టు ప్రైవసీ, రైట్ టు లైఫ్ అండ్ రైట్ టు ప్రైవసీ ఉంది. దాన్ని వ్యతిరేకించడమే పార్లమెంట్ మెంబర్లు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మోడీ మాట్లాడడం అనేది ఆ ప్రజాస్వామికం. ఇలా ఆయనకు ఆమె మూడో భార్య, ఆమెకు ఆయన రెండో భర్త. వీరిద్దరి వివాహాన్ని సమాజం అంగీకరించినా అంగీకరించకపోయినా అది వారి వ్యక్తిగతం. కానీ దాన్ని ఇలా రాజకీయ ప్రయోజనాల కోసం రచ్చకెచ్చడం మాత్రం మోడీకి సమంజసం కాదు. తప్పైనా శశి థరూర్ వైవాహిక జీవితాన్ని కామెంట్ చేయడానికి మోడీ ఏం శ్రీరామచంద్రుడు కాదు. మోడీకి కూడా పెళ్లయింది, కాకపోతే విడాకులు తీసుకున్నాడు. ఈమె పేరు జసోదాబెన్ చిమానల్ మోడీ. గుజరాత్ లోని రాజసోనా గ్రామానికి చెందిన జసోదాబెన్ కు 18 ఏళ్ల వయసులో నరేంద్ర మోడీతో వివాహమైంది. 1000 మంది కూడా లేని ఆ గ్రామంలో ఎవరిని అడిగినా ఈ విషయం చెప్తారు. ఇప్పటికీ ఆమెను ఆ గ్రామస్తులు మోడీ భార్య అనే పిలుస్తూ ఉంటారు. భర్తకు దూరంగా ఉంటున్న జసోదాబెన్ ఆ ఊళ్ళోనే ప్రభుత్వ టీచర్ గా ఈ మధ్య రిటైర్మెంట్ కూడా తీసుకున్నారు. కానీ ఈ విషయం పెద్దగా ఎవరికీ తెలియదు. రాజకీయాలకు తగని పని. సామాన్య జీవితంలోనే ఒక వ్యక్తి తన ఎదుటివానిపై, ప్రత్యర్థిపై పగ సాధించాలనుకున్న విషయమేదో చెప్పి నలుగురిలో ఒప్పించి మెప్పించి వాస్తవాన్ని ఏమిటో చెప్పాలి. కానీ వ్యక్తిగతమైన విమర్శలకు దిగజారడం ఎట్టి పరిస్థితుల్లో న్యాయమైంది కాదు. రెండవది, వీరంతా రాష్ట్ర నాయకులు, దేశ నాయకులు, కాబోయే నాయకులు, ఆశించే నాయకులు. అలాంటి వాళ్ళు ఇలా నోరు బారేసుకోవడం, ఒక బజారులో జరిగేటువంటి పద్ధతులలో, అవినీతి పద్ధతుల్లో దిగజారిపోవడం ఏమాత్రం కూడా ఉపయోగకరం కాదు. కానీ ఇప్పుడు ఈ ఇద్దరు లీడర్లు ఒకరి మీద ఒకరు చేసుకున్న విమర్శలు వాళ్ళ పర్సనల్ లైఫ్ ను బట్టబయలు చేశాయి. ఇలా నేతలు ఎన్నికల ప్రచారం కోసం ఇంతలా దిగజారటం మాత్రం వివాదాలకు తావిస్తోంది. ఇలా నేతల వ్యక్తిగత అంశాలను, భార్యల జీవితాలను కూడా రాజకీయం చేయటం ఒక్క మన దేశంలోనే కనిపిస్తుందేమో. రాజకీయం అంటే కుళ్ళే కాదనం, కానీ అది తలుపు బయటే ఉండాలి, కానీ నేతల ఇళ్లలోకి చొరబడకూడదు. కానీ ఇప్పుడు జరిగింది అది కాదు. రాజకీయ విమర్శలు నేతల బెడ్రూమ్ వ్యవహారాల్ని కూడా రచ్చకీడుస్తున్నాయి. ఇలాంటి దౌర్భాగ్యం ఒక్క మన దేశంలోనే కనిపిస్తుందేమో మరి. పరిచయం కూడా అవసరం లేని జంట వాళ్ళది. అమెరికా అధ్యక్షుడితోనే ప్రేమాయణం సాగించిన ఆమె పేరు మోనికా లెవిన్స్కీ. ఇక ఆయన అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్. 1993లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన క్లింటన్ అధ్యక్ష భవనంలోనే పనిచేసే లెవిన్స్కీతో ప్రేమలో పడ్డాడు. అప్పట్లో వీరి వ్యవహారం ప్రపంచమంతా పొక్కింది. అయ్యవారి పరువు అంతర్జాతీయ స్థాయిలో మంటగలిసింది. అలా 1997లో మరోసారి డెమోక్రటిక్ పార్టీ తరపున బరిలో నిలబడ్డ క్లింటన్ కు పార్టీ కూడా నో చెప్పలేదు. లెవిన్స్కీతో ఇంత రాద్ధాంతం నడిచింది కదా అని ఆయన్ను పక్కన పెట్టలేదు. సొంత పార్టీ నేతలే కాదు, ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ కూడా ఎన్నికల ప్రచారంలో క్లింటన్ రాసలీలల మీద ఒక్కటంటే ఒక్క కామెంట్ కూడా చేయలేదు. వాళ్ళు క్లింటన్ రాజకీయ వైఫల్యాల మీదే విమర్శలు చేశారు తప్ప లెవిన్స్కీ వ్యవహారాన్ని టచ్ కూడా చేయలేదు. ప్రజలు కూడా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో 1997లో మళ్లీ క్లింటనే అధ్యక్ష పీఠమెక్కారు. కానీ అదే క్లింటన్ ఇండియాలో పుట్టి ఉంటే ఇప్పటికే ఆయన పుట్టి మునిగి ఉండేది. లెవిన్స్కీ వ్యవహారంలో ప్రతిపక్షాలు ఆయన్ను కడిగి పారేసేవి. ఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్. మన దేశంలో ఇలా రాజకీయ నేతల వ్యక్తిగత జీవితాల మీద విమర్శలు ఈనాటివి కాదు. దేశ మొదటి ప్రధాని నెహ్రూ నుంచి భావి ప్రధాని అని మనం జబ్బలు చర్చుకుంటున్న రాహుల్ గాంధీ వరకు, కన్నడ కమలనాథులు, డిఎంకే అధినేత కరుణానిధి, ఆఖరికి మన మాజీ గవర్నర్ తివారీ వారి వరకు ఇలాంటి ఎన్నో వ్యక్తిగత విమర్శలు ఇప్పుడు రచ్చకెక్కి మన రాజకీయాల్ని అగ్లీ పాలిటిక్స్ గా మార్చేస్తున్నాయి. అందరికీ వ్యక్తిగత జీవితాలుంటాయి.
కొందరికి వాటిలో ఎవ్వరికీ తెలియని కోణాలుంటాయి. కానీ అవన్నీ 4 గోడలకే పరిమితమై ఉంటాయి. అయితే రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళ వ్యక్తిగత జీవితాల్ని బట్టబయలు చేయటం, స్థాయి దిగజారి విమర్శలు చేయటం ఇప్పుడేం కొత్త కాదు. మన రాజకీయ చరిత్ర తరచి చూస్తే అలాంటి అగ్లీ పొలిటికల్ పేజెస్ ఎన్నో కనిపిస్తాయి. స్వాతంత్రోద్యమ అంతిమ దశలో నెహ్రూ, ఎడ్వినా మౌంట్ బాటన్ల మధ్య సాగిన ప్రేమాయణం మీద దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో కథలు వినిపించాయి. 1935లో కమలా నెహ్రూ మరణం తర్వాత నెహ్రూ ఎడ్వినాకు దగ్గరయ్యారు. ఈ బంధం సాన్నిహిత్యానికి దారితీసింది. వారిద్దరి మధ్య భౌతిక సంబంధం కూడా ఉండేదని అప్పట్లో విమర్శలొచ్చాయి. నెహ్రూ కుమార్తె ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ మీద ఇలాంటి విమర్శలున్నాయి. ఫిరోజ్ గాంధీ మరణించాక ఇందిర వ్యక్తిగత జీవితం మీద చాలా విమర్శలొచ్చాయి. ఒంటరైన ఇందిర చిత్తోర్గఢ్ రాజు దినేష్ సింగ్ తో సాన్నిహిత్యం పెంచుకుందని అంటారు. ఆమె కేబినెట్ లో విదేశాంగ మంత్రిగా పనిచేసిన దినేష్ సింగ్ ఆ తర్వాత ఇందిరకు ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేశారు. అంతకన్నా ముందు ఇందిరాగాంధీకి ధీరేంద్ర బ్రహ్మచారికి మధ్య సంబంధం ఉందంటూ చాలా వదంతులు వినిపించాయి. ఇందిరాగాంధీ ఒక్కరే కాదు, ఆమె కుమారుడు రాజీవ్ కూడా కేంద్ర మంత్రి మార్గరెట్ ఆల్వాతో సన్నిహితంగా ఉండేవారన్న విమర్శలు ఉన్నాయి. ఇక యంగ్ తరంగ్ భావి ప్రధానిగా కాంగ్రెస్ నేతలు జబ్బలు చరుచుకుంటున్న రాహుల్ గాంధీకి కూడా స్విట్జర్లాండ్ లో ఓ గర్ల్ ఫ్రెండ్ ఉందన్న వార్తలున్నాయి. వ్యక్తిగత జీవితాలని ఇలా బయటికి తీసుకురావడం సమంజసం కాదు. ఇప్పుడు ఎంతమంది పొలిటికల్ లీడర్స్ కాంట్రవర్సీస్లో ఉంటే వాళ్ళ భార్యని బయటికి తీసుకురావట్లేదు కదా. అలాగే ఈ మహిళలు చేసినప్పుడు వాళ్ళ వ్యక్తిగత జీవితాలను బయటికి తీసుకురావడం అది పద్ధతి కాదు. కమలనాథుల్లో ఆజన్మ బ్రహ్మచారి అటల్ బిహారీ వాజ్పేయి లైఫ్ లోనూ ఇలాంటి కోణాలున్నాయి. వాజ్పేయికి తన కాలేజ్ మేట్ రాజకుమారి కౌరత్తో ఎనలేని సాన్నిహిత్యం ఉండేదని ఎన్నో విమర్శలొచ్చాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతికి తన రాజకీయ గురువు కాంశీరాంతో గాఢానుబంధం ఉండేదని ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉంటాయి. సర్వం త్యజించిన సన్యాసులు ఉమాభారతి, గోవిందాచార్యులు మధ్య ఇలాంటి అఫైర్లున్నాయని విమర్శలున్నాయి. కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప, ఆ పార్టీకి చెందిన మహిళా నేత శోభా కిర్లందాజేల మీద ఇలాంటి విమర్శలే వచ్చాయి. ఇక కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణకు సినీ నటి సరోజాదేవికి మధ్య సాన్నిహిత్యం ఉన్నట్లు ఓ ఆటోబయోగ్రఫీలో వెల్లడై సంచలనం సృష్టించింది. రాజకీయాల్లో ఉన్న వారి వ్యక్తిగత జీవితాలని చర్చించకూడదనడం కూడా నిజం కాదు, సరైంది కాదు. మహాకవి శ్రీశ్రీ అంటాడు, ఎవరి వారి ప్రైవేటు జీవితాలు వారి వారి సొంతం, పబ్లిక్లో ఉంటే ఏమైనా అంటాం టామ్ టామ్ అంటాడు. నిజంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తుల ప్రైవేట్ జీవితాలు మాట్లాడకూడదంటే తప్పే. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, నాయకత్వ స్థాయిలో ఉన్నవాళ్ళు ప్రజలకు కొన్ని ఆదర్శమైన విలువల్ని చూపాలి. ఆ ఆదర్శ విలువలకు అనుగుణంగా వాళ్ళు వ్యవహరించాలి. అందువల్ల ప్రైవేట్ జీవితం వేరు, పబ్లిక్ జీవితం వేరు అనడం కూడా కరెక్ట్ కాదు. ప్రైవేట్ జీవితంలో తప్పులు జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రజా జీవితంలో వాటిని ప్రశ్నించవచ్చు. కానీ ప్రైవేట్ జీవితంలో ఉండేటువంటి వ్యక్తిగత అంశాలని పబ్లిక్ లైఫ్లో చర్చించకూడదు అనేదే విధానం. ఇక నిజ జీవితంలో పరిస్థితుల దృష్ట్యా రెండో పెళ్లి చేసుకున్న నేతలు, పునర్వివాహం చేసుకున్న నేతలు చాలా మందే ఉన్నారు. కన్నడ సీఎం సదానంద గౌడ ఇద్దరు భార్యల ఉదంతం అప్పుడప్పుడు ప్రతిపక్షాలకు విమర్శనాస్త్రమే. ఇక తమిళనాడులో డిఎంకే అధినేత కరుణానిధి దశరథుణ్ణే ఫాలో అయ్యాడు. కలైంజర్ ఏకంగా 3 వివాహమాడారు. ఇక అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కుమారిగానే ఉండిపోయినా ఆమెకు తెలుగు సినీ నటుడు శోభన్ బాబుతో ఉన్న అనుబంధాన్ని అప్పట్లో కరుణానిధి పత్రిక ప్రముఖంగా ప్రస్తావించింది. దీని మీద కూడా జయలలిత ఎన్నోసార్లు మాటల తూటాలు పేల్చారు. తమిళనాట డిఎంకే, అన్నాడీఎంకే అధినేతల వ్యక్తిగత జీవితాలు ఎన్నికల వేళలో ఎన్నోసార్లు ప్రచారాస్త్రాలుగా మారుతూ ఉంటాయి. మన రాష్ట్రంలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు కూడా మొదటి భార్య బసవతారకం మరణించాక లక్ష్మీపార్వతిని రెండో వివాహం చేసుకున్నారు. భార్యల విషయం భార్యలుగా చర్చించడం అది అవినీతే కావచ్చు. సమాజం, సంఘం, కుటుంబాలు ఎక్కడి వాళ్ళు అక్కడ సరిదిద్దుకుంటారు, లేకపోతే తగిన శిక్షలు వేస్తారు. కానీ రాజకీయ ప్రయోజనాల కొరకు వాటిని లేవనెత్తడం, బహిరంగపరచడం, వాటిని చర్చించడం ఏమాత్రం కూడా రాజనీతి కాదు. రాజనీతిజ్ఞుడెవరు కూడా ఇలాంటి పనులు చేయరు. ఇవన్నీ పక్కదారులు పట్టిన వ్యక్తిగత విషయాలు. ఎవరెవరి వ్యక్తిగత జీవితం వారికి ఉంటుంది, అది నేతలకైనా సామాన్యులకైనా. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం ఆ వ్యక్తిగత జీవితంలో చీకటి కోణాల్ని, లోపాల్ని బయటపెట్టి పబ్బం గడుపుకోవాలనుకోవటం అవివేకమే అవుతుంది. రాజకీయ యుద్ధంలో శత్రువును నేరుగా ఎదిరించాలి తప్ప దొంగదెబ్బ తీయకూడదు. నేతల మీద చేసే ఇలాంటి విమర్శల్లో నిజానిజాలు పక్కన పెడితే రాజకీయం కోసం ఇంతటి దిగజారుడితనానికి పాల్పడడం మాత్రం ఖచ్చితంగా ఆత్మహత్య సదృశమే అవుతుంది. అందున ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఇలా స్థాయి మరచి వ్యక్తిగత విమర్శలు చేయటం దిగజారుతున్న మన రాజకీయాలకు అద్దం పడుతుంది. అంటే ఎన్నికల్లో ప్రజలకు ప్రత్యామ్నాయాలు చూపే ఆలోచన లేనప్పుడు ప్రజలు ఆకర్షించడానికి ఇదొక మార్గం.
ఎదుటి వాళ్ళని బలహీనతల్ని ప్రశ్నించడం ఒక మార్గం, ఎదుటివారి బలహీనతల్ని రెచ్చగొట్టేలా మాట్లాడడం ఒక మార్గం. ఈ రకంగా ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి రాజకీయ నాయకులు ఆడుతుండేటువంటి ఒక వింత నాటకం ఇది. ఈ వింత నాటకంలో అందరము భాగస్వాములు అవుతున్నాం. అందుకే మీడియా, సమాజము, పౌర సమాజం ప్రశ్నించాల్సింది నేతల్ని, పార్టీల్ని. వివిధ విధానాలపైన మీరు ఏం చెప్తున్నారు? ధరలు బాగా పెరుగుతున్నాయి. ధరలు పెరగటానికి కారణాలేంటి? తగ్గించడానికి నరేంద్ర మోడీ ఏం చేయాలంటాడు, శశి థరూర్ ఏం చేయాలంటున్నాడు. ఈ రెండింటి మధ్య కనుక ఘర్షణ ఉంటే కనీసం ధరలు తగ్గడానికి ఒక భూమిక ఏర్పడుతుంది, ధరలు తగ్గడానికి ఒక ఆలోచన ఏర్పడుతుంది. పెద్ద ఎత్తున అవినీతి పెరుగుతోంది. ఉండగా ఉండాల్సిన ఎన్నికల ప్రచారాలు, పాలకపక్షం లోపాల్ని ఎత్తి చూపాల్సిన నేతల విమర్శలు, తమ అభివృద్ధినే అజెండాగా చూపించి ముందుకెళ్లాల్సిన అధికార పక్షం నేతలు అంతా ఇలా దారి తప్పి రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాల మీద నోరు పారేసుకోవటం చూస్తుంటే ఇవే నేటి రాజకీయాలు, వీళ్ళ మన నేతలు అనిపించక మానదు. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.